स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नाडि सीतम्मगावु నాథుని విలువకడ విలుంబయనించనంతే గాని నేటి సీతమ్మయైనచో నీవే బొమ్ములేను మాయమ్మగారింట పిలుతున్నదే. నీకన్న దయాను లేలోకమ్మున నేరకంచులో వెలిగితులో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ శారదా శారదాంభోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. జరుగుతోంది ఈ క్షణం. అమెరికాలో ఉన్నవాడికి అవుతోంది, జర్మనీలో ఉన్నవాడికి అవుతోంది, చెట్లకు అవుతోంది, వృక్షాలకు అవుతోంది, ప్రపంచమంతా ఈ మార్పు జరుగుతోంది ఒకేసారి. అదే మహామాయ యొక్క శక్తి. ఈ మొత్తము అంతా నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ యందు శక్తి వచ్చి ఈ మార్పులన్నీ ఇట్లా చేసేస్తూనే ఉంటుంది. మొత్తం అంతా సృష్టి మొత్తం క్షణం గడవడానికి గుర్తేమిటి? ఆ తల్లి మహామాయ. అదే మాయ, కాలమే మాయ, మహామాయ. కాబట్టి ఏం జరిగినా, సృష్టి జరిగినా, స్థితి జరిగినా, లయం జరిగినా ఈ కాలములోనే జరుగుతుంది, కాలం బయట జరగదు. అవునా? ఈ మహామాయ కాలం అనే దాన్ని తీసుకొచ్చి ఈ కాలములో సత్వ రజస్తమ గుణాలనేవి తీసుకొచ్చి మనం అందరం ఇదే అనే ఆలోచనలో తీసుకెళ్తాం. సత్యానికి మన కాలంతో సంబంధం లేదు. ఈ జీవుడు కుక్కలో ఉండొచ్చు, పందిలో ఉండొచ్చు, ఒంటెలో ఉండొచ్చు, ఇంకో రూపం ధరించి ఉండొచ్చు, స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు. వాడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత ఉంటాడు ఈ జీవుడు. వీడికి కాలంతో సంబంధం లేదు. కానీ ఆ మాయా అనే కాలాన్ని అంటించి అక్కడ జరిగే అణుమార్పులకు అడ్డుకొని ఉన్నాడు కాబట్టి నేను కాలానికి బద్ధుడిని అనుకుంటున్నాడు నిత్యముక్తుడైన జీవుడు. అదే మహామాయ, అదే మహామాయ. ఈ అణువుల మార్పు చూడడం మానేసి, ఈ ప్రకృతిలో మార్పులు చూడటం మానేసి, ఈ మార్పులకు కూడా మూలమైనటువంటి నిశ్చలమైన పరమాత్మను ఎవరు చూస్తాడో వాడి యందు ఏ మార్పు లేదు. ఆ జీవుడు తన స్వస్వరూపాన్ని చేరుకున్నవాడు. అలా కాకుండా పరాప్రకృతిని మాయని చూస్తూ ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పటికప్పుడు నేను పుడుతున్నా, పెరుగుతున్నాను, నాకు ఈ గుణాలు వస్తున్నా, ఇవాళ ఓడిస్తున్నా, ఇది చూస్తున్నా అనుకుంటూనే చచ్చిపోతాడు. మళ్ళీ ఈ జీవుడు ఆ భ్రాంతి పోయిందాకా పుడుతూనే ఉంటాడు. అది భ్రాంతి. ఆ భ్రాంతి పోయిందాకా వీడు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. వాడి సత్వ రజస్తమో గుణాలకి అనుగుణంగా వాడి జన్మలు. వాడికి జన్మ రాహిత్యం కావాలా? ఈ మహామాయ పరబ్రహ్మ పట్టమహిషి సృష్టి కార్యం చేస్తోంది కదా, ఈవిడితో సహాయాన్ని పరమాత్మలో లయం. అర్థమైందా? నేను చెప్పింది చాలా కఠినమైన విషయం. నా శక్తి కొలది పంచమర్చి చెప్పాను. మీ శక్తి కొలది మీరు గ్రహించింది మీరు ఆచరించుకోండి. ఈ మాయ అనేటటువంటిది అర్థం కావాలి. అది అర్థమైందా? ముందు ఆవిడకి నమస్కరించాలి. అమ్మ, ఏమి నీ మాయలు చేస్తున్నావు నా కంటి ముందు? వాళ్ళు తలకాయ ఉన్నట్టు చూపిస్తున్నావు, వాళ్ళు రకరకాల చీరలు కట్టుకున్నట్టు చూపిస్తున్నావు, ప్రకృతిని రకరకాలుగా చూపిస్తున్నావు, ఆ నీళ్లు పారుతున్నట్టు చూపిస్తున్నావు, నేనేదో మాట్లాడుతున్నట్టు చూపిస్తున్నావు, వాళ్ళు ఏదో వింటున్నట్టు చూపిస్తున్నావు, ఈ పదార్థాలన్నీ నాకు చూపిస్తున్నావు. వాస్తవానికి ఇవన్నీ నిత్యం.
అన్నీ ఒకటే అయిన పరమాత్మ. కానీ కదలికలు రావడంతో సముద్రంలో ఇట్లా అల లేవంగానే ఈ అల సముద్రము వేరు అనే భ్రాంతి వస్తుంది కదా, ప్రత్యేకంగా అలను చూస్తున్నాం కదా. సముద్రము అలా వేరు కాదు, అయినప్పటికీ అక్కడ అలను ఎలా చూస్తున్నామో అలా మొత్తం ప్రకృతిలో అనుక్షణం మార్పులు చూపించడం అల్లాడిస్తున్నావమ్మా. ఎందుకు తల్లి? నువ్వే పరమాత్మనైతే ఆధారం చేసుకొని ఉన్నావో, ఏ పరమాత్మ నువ్వు అభిన్నంగా ఉన్నారో ఆ స్థితిని నాకు సాధిస్తుంది. నాకు కావాల్సింది ఆ శుద్ధ బుద్ధ ముక్త స్థితి అమ్మ, వృధా అయినటువంటి నాకు ఇది ప్రార్థన చేయాలి. అమ్మ నా కొడుకుల్ని, నాకు మనవాళ్ళని, నా మనవాడు అవతలకి వెళ్తే పాపం 3 సార్లు వెళ్తున్నాడు, విరోచనాలు అయిపోతున్నాయి, వాడికి తగ్గించమ్మా. మా పిల్లవాడికి పాపం డైపర్ కొట్టడానికి కూడా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, లేవు, వాడికి డైపర్ కొనే డబ్బులు ఇవ్వమ్మా అంటే ఆ పరాప్రకృతి ఈ మాయను ఇంకా విశేషంగా ప్రసాదిస్తుంది అడిగితే. ఇది కాదు అడగాల్సింది. నువ్వు కావాలన్నా వద్దన్నా నీ కర్మకు ఎంత అవసరమో అవన్నీ వచ్చి తీరుతాయి, నిన్ను చేరుతాయి, దీనికి అనుమానమే లేదు. కోరిక ఏమిటి కోరాల్సింది? అమ్మా ఆ నిజాత్మతత్వంలో నన్ను ఉంచుతాను. మా ఇద్దరికి అభేదము అనే, నేను ఏ భ్రమ వల్ల అభేదమై ఉండి కూడా ఆ భేదమని గుర్తించలేకపోతున్నాను. ఆ భ్రమ నీ వల్ల కలుగుతుంది. నువ్వే దానికి కారణం. ఆ భ్రమని తొలగించడానికి కూడా నువ్వే కారణం. రెండు నువ్వే. నాకు బంధం కావాలన్నా, మోక్షం కావాలన్నా, లౌకికమైన విషయం కావాలన్నా, పారలౌకికమైన పరమాత్మని పట్టుకోవాలన్నా నువ్వే కారణం అన్నా. మాయను నాతో చేయటం, ఈ మాయ నేను తట్టుకోలేదు, నా వల్ల కాదు. మాయాతీతుణ్ణి కావాలి. నువ్వు మహామాయని, సామాన్యులైనటువంటి వాడు ఎవరు ఈ మాయ నుంచి తట్టుకోలేరు, చాలా కఠినంగా ఉంటుంది. ఆ మాయ వల్లే నేను చచ్చిపోతానేమో అనే భ్రమ వస్తాను. ఎందుకు? మార్పు కనిపిస్తాను. మార్పు కనిపిస్తుందంటే మాయ ఉంది. మార్పు కనిపించినటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధిని అనుగ్రహించు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహిస్తుందమ్మా. అదే కావాల్సింది. ఈ జన్మనెత్తింది అనే భ్రాంతి మనకు కలిగింది కదా, ఈ జన్మనెత్తాననే భ్రాంతి ఇంకెప్పుడు నాకు కలగకూడదు, ఎప్పుడూ కలగకూడదు. దాన్నే జన్మ రాహిత్యం. భ్రాంతి పోవడం రాహిత్యం, భ్రాంతితో ఉండడం జన్మ. ఏమో గాలి ఆడితే ఏమన్నారు? పుట్టాడు అని. గాలి ఆడితే చచ్చాడు. ఇప్పుడు గాలి శరీరం అనేది దగ్గర గాలి ఆడితే మాట్లాడటానికి కూడా ఎవరు రావట్లేదు. నిన్నటిదాకా నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ చెవులు బాగున్నాయి, నీ మూతి బాగుంటుంది, నీకోసమే నా జీవితం, నువ్వే నా బతుకు, లేకపోతే నాకు దిక్కు లేదు, నా సర్వస్వం నువ్వు అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు కదా. ఆ గాలి ఆడంగానే అదే ముక్తుంది, అదే కళ్ళు ఉంది, అదే చెవు ఉంది, అక్కడ కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అక్కడ పోవడానికి? మీరున్నాయిగా, మీరు నీ ముక్కో, నీ కన్నో, నీ చెంపు అని ఎవరు గౌరవించట్లేదు ప్రపంచం. ఆడే గాలిని గౌరవిస్తున్నాడు. గాలి పోతే గొప్పలో కూడా రాని అటు నుంచి అంటే తీసుకుని తప్పేస్తాడు. ఇప్పుడు నువ్వు గాలిగా శరీరాన్ని, సాకారుడుగా నిరాకారుడుగా, నీ సాకారానికి పూచికప్పుల విలువ లేదు, నిరాకారానికి విలువ. ఆ గాలిని గౌరవిస్తున్నారు. నా చీరను చూసి పెద్ద మురిసిపోతున్నారు అనుకోకండి, అదో మాయ ఇదో మాయ. నా పంచని చూసి ఆనంద పడిపోతున్నారు అనుకోకండి, అదో మాయ ఇదో మాయ. అంతా మాయ, సర్వం మాయ, సకలం మాయ. మాయ కంటే అతీతంగా ఇంకేం లేదండి. ఆ మాయే జన్మ, ఆ మాయే జన్మ రాహిత్యం. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. బంధానికి మోక్షానికి ఏంటమ్మా? తెలియడం, తెలియదు. అంతా మాయని తెలిసిందనుకోండి, అంతా మాయాస్వరూపంగా చూస్తూ ఆ మాయని కూడా వదిలిపెట్టి నిజాత్మ స్వరూపాన్ని దర్శిస్తారు. తెలియకపోతే
దీంట్లోనే కలుగుతుంది. ఇక వాడు తయారవుతాడండి, మాయ ఉన్నవాడు మామూలుగా తయారవుతాడు. వాడిని చూసి వచ్చుదేవత అనుకుంటూ ఉంటుంది. ఏమనుకుంటుంది తెలుసా అమ్మా? చాలా మోటుగా ఉంటుంది, అయినా చెప్తాం. అన్ని అక్షరాలే కదా, మోటైనా గేటైనా గోడైనా ఏదైనా అక్షరాలే కదా, ఇటువంటి మార్పు అంతే. బాగా అలంకరించుకునేటువంటి వాళ్ళని చూసి అలంకరించుకో అని ఒక సామెత చెప్పి మిగతా చెప్పి మృత్యుదేవత నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది అంటే, వేరే వాడితోటి పిల్లవాడిని కన్నటువంటి ఆడావిడ భర్తతోటి కనలేదు, కానీ భర్తకు ఆ విషయం తెలియదు. నా పిల్లవాడి అని ముంచి ఇట్లా ఆడుకొని ఆడిస్తూ ఉంటాడు. ఆడిస్తుంటే ఈ భార్య అనుకుంటుంది, ఆడించి వాడు నీ పిల్లవాడు కాదలేరా, ఆ రహస్యం నాకు ఒక్కదానికే తెలుసు, బాగా ఆడిస్తున్నావు, ఆడించు, ఇంకా ఆనందం ముందు అని లోపల ఎలా అనుకుంటుందో. అరే మీది కాదనే శరీరంని చక్కగా చంద్రాలతో అలంకరిస్తున్నావురా, రకరకాలైనటువంటి వస్త్రాలు ఇస్తున్నావురా, బ్రహ్మాండమైనటువంటి పౌడర్లు, అత్తర్లు, చీరలు, పంచలు, కట్లు, బ్రహ్మాండం అన్ని తయారు చేసుకో అని ఆ తల్లి నవ్వుతూ ఉంటుందట. ఇది నీది కాదురా, ఎప్పుడైనా నాది, నా నాన్ని బాగా అలంకరించి ఆనందిస్తున్నావురా అని మృత్యుదేవత అనుకుంటుందట. కాబట్టి తయారయ్యే ప్రతి క్షణము మృత్యు కోరలోకి నేను వెళ్ళకూడదు, సత్యమైన ఆత్మస్థితిలోకి నేను వెళ్ళాను. అద్దం చూస్తే అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసి మీరు నవ్వుకుంటారా? నవ్వుకోరా? నవ్వుకుంటారు కదా. అట్లాగే రకరకాలైన హావభావాలు. ఇక ఏ మనిషి లేకుండా అద్దం ముందున్న ఆడవాళ్ళని చూడాలి, ఆశ్చర్యకరమైనటువంటి హావభావాలు కనిపిస్తాయి. పాపం కోడలికి, అరే అబ్బాయి ఏదో అయిందిరా మన కోడలికి అని ఫోన్ చేసింటారు తల్లి పిల్లవాడికి. దాన్ని మూటంకరబోతోంది, అదేంటో తలంతా ఇట్లా తిరిగిపోతుందిరా, ఏమవుతుందో అంటే పిల్లవాడు అడిగాడు, అమ్మ దాని చేతిలో ఫోన్ ఉందా? ఉందిరా, అది సెల్ఫీ అంటారే, సెల్ఫీ తీసుకుంటుంది అది, అందుకని అవన్నీ ఒక్కరు అవుతుంది, అన్ని ఒక్కర్లు తిరుగుతాయి, ఒక్కళ్ళే అక్కడ ఉంటాయి. మురిసిపోతుంటాం దీన్ని చూసి, ఎక్కడ లేని ఆనందం. అబ్బో అది అసలు ఆపలేడు, అద్దు ఆపుండదు దాని ఆనందాన్ని చూసుకోరు. నా అంతటి వాడు ఉన్నాడా, నా అంతటి తెలివితేటలు ఉన్నాయా, నా అంతటి విజ్ఞానం ఉందా, అబ్బో నా అంత పద్ధతి ఉందా, నాలాగా పూజ చేసేవాడు ఉన్నాడా, అన్ని అంబర్లు, అన్ని మోసాలే, అన్ని ఎదుటివాడి కోసమే చేస్తాం. ఎదుటివాడి కోసం ఎప్పుడైతే చేస్తామో పూజలు కానీ ఎదుటివాడి కోసం ఏది చేయ, ఎందుకంటే ఎదుటివాడు కూడా మాయే. నువ్వు అనుకుండే ఎవడు ఈ భూమి మీద శాశ్వతంగా, అశాశ్వతమైన వాడి ముందు నాటకాలు వేస్తే జీవితం నాటకమై ఇంకో నాటకం ఎత్తడానికి జన్మ. ఎవరి ముందు నాటకాలు, పరాప్రకృతి అణువడుగు నిండుండి నాటకానికి మూలం వాళ్ళకి తెలీదా? మనం వేసే నాటకాలు ఆ పరమాత్మకి తెలియటండి. వేసే నాటకాలన్నీ నాటకం అవుతుంది. మనస్ఫూర్తిగా లోపల నుంచి ఎలా అయితే వీలునామా రాసేటప్పుడు నా ఇంద్రియాలన్నీ స్వాధీనంలోనే ఉండి మతి స్థిమితం లేకుండా నేను రాస్తున్నాను అని ఒక వీలునామా రాస్తారో అలా రాయండి. నేను నా ఇంద్రియాలన్నీ ఉండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా ముందు కనిపించేది, నాలో జరుగుతున్నది, నా చుట్టుపక్కల ఉన్నదంతా మాయే. సత్యమేమిటి? ఒకటే ఒక్కటి, అదే నేను, నేనే అది. రెండు అభేదం. మిగతా అన్ని కథలే, మిగతావన్నీ కథలే. ఎక్కడ ఏది చెప్పినా కథ. మొత్తం పూర్వ పురాణ సారాంశం ఇదే. నువ్వే అయి ఉండు. తత్వమసి అదే పూర్వ పురాణం చెప్తాను. అహం బ్రహ్మాస్మి. సంసారం అనే సాగరంలో పడ్డావు. దేవతలు రాక్షసులు ఇద్దరు ఉన్నారు. కాలం అనే సర్పం తిరుగుతూ ఉంది. దీన్ని తిప్పుతున్నటువంటి వాళ్ళు ఆ అణుస్వరూపంలో ఉండే దేవత రాక్షస శక్తులు. దానికి ఆధారభూతుడు ఎవరు? పరమాత్మే.
పరమాత్మ ఆధారం లేకపోతే కాలము గాని, ఈ ప్రకృతి గాని, ప్రపంచం గాని ఏది కదలదు. ఈ కదులుతూ ఉన్నప్పుడు అందులోనే ఈ విషము, ఈ రత్నాలు, ఈ సంపదలు, ఈ ఐశ్వర్యాలు అన్నీ కూడా ఎవడు ఏది ఎటు పంచుకున్నా, అలాగే ఈ కాలంలో మథనం చేస్తూ నిజ తత్వము నీకు ఏదో ఒకనాడు అర్థమవుతుంది. రాక్షసత్వ రూపంలో ఉన్నావా, అమృతత్వం అన్నారు. సత్వగుణంతో నువ్వు మథనం చేస్తున్నావా, ఆ అమృతం పరమాత్మే నీకు అందిస్తాడు. అమృతము అంటే స్వస్వరూపాలు సంతానమే. ఇదే కూర్మ పురాణం. మొత్తం కూర్మ పురాణం చెప్పాను. ఇంతకంటే కూర్మ పురాణం ఏం లేదు. నువ్వై ఉండడమే అమృతము. నీకు ఆ అమృత భాండము, ఆ సురాభాండము. సురాభాండం ఏమిటి? నువ్వై ఉంటాడు. శంకరాచార్యులు వారు చెప్తారు. అందుకనే నేను మొత్తము పుస్తకం అంతా మీకు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా ఎందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాను తెలుసా అమ్మా? ఈ కథలన్నీ నేను ఒక గంటలో పూర్తి చేయగలను. కానీ మూల ముడి పదార్థం అందితే ఇంకోసారి కూర్మ పురాణం విన్నారనుకోండి అమ్మా, ఇంకోసారి కూర్మ పురాణం వినండి, అప్పుడు పూర్తిగా మీకు మీరు చదువుకోండి. నేను చెప్పిన ఈ మూల సూత్రాలు దాటి వేరే ఏది ఉండదు. మొత్తం వేదాంతం అంతా తీసుకోండి, భాగవతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, అన్నింటిలో ఈ మూలమైన వేదాంత తత్వాన్ని నేను అందజేస్తాను. విభిన్నమైనటువంటి కథలకు ఒకే ఆడావిడ అనేక రంగుల చీరలు, అనేక రకాలైనటువంటి అలంకారాలు వేసుకొని తిరిగినట్టుగా ఒకే అయిన పరతత్వాన్ని రకరకాలైనటువంటి రూపాలు, క్యారెక్టర్స్ పెట్టి ఎవరికి ఏ రంగు నచ్చుతుందో, ఏ రూపం నచ్చుతుందో, ఏ రుచి నచ్చుతుందో ఏమో తెలియదు కదా. తీరా చూస్తే వంటగదిలో ఉంటే అవే శనగపిండి నుంచి అవే కూరలు. ఒకే దోసకాయ 10 రకాలుగా చేస్తారు. ఒకటి పచ్చడి అంటారు, ఒకటి కూర అంటారు, నిన్న నేను పెట్టారు పులుసు ఏదో, అందులో కూడా చక్కగా అలా తరిగి పెట్టారు. ఒకే దోసకాయ అనేక రకాలుగా వండుతున్నట్టుగానే ఒక్కోటి బూతికి ఒకటి నచ్చుతుంది. అదే దోసకాయ పడి ఒకటికి ఇది నచ్చుతుంది, ఒకటి అది నచ్చుతుంది. అందుకని మీకు రంగులు పెట్టారు. కానీ మూల పదార్థం ఒకటేనయ్యా, ఒకటే అయినటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ. కనిపించే ప్రకృతి, నువ్వు, చుట్టుపక్కల అంతా మాయకి ఎదుర్కొన్నావా, ఆత్మస్థితికి వెళ్తున్నావా? ఈ రెండే. రాక్షసుడిగా ఉండి ఆ అమృత భాండాన్ని తీసుకోకుండా బతికి మళ్ళీ పుడుతూ ఉంటావా, లేదా ఒక్కసారి సత్వగుణంతో అమృత భాండాన్ని పొంది జన్మ రాహిత్య స్థితికి వెళ్తావా? లేదండి వైకుంఠానికి వస్తామన్నాడు, వైకుంఠానికి విమానం పంపిస్తా అన్నాడు, అది కూడా మారు కొంతకాలమే ఉంటాడు, అది కూడా సమయానికి బతకమే. క్షీణే పుణ్యం అత్యలోకం ఉంటాడు, మళ్ళీ భూమి మీద రావాల్సిందే. ఉన్నావు వైకుంఠంలో, అక్కడ 1,000,000 మందిలో వాడు చూస్తున్నావు, అర్చన జరుగుతుంటే శంఖం చక్రం పెట్టుకున్నావు, సాలోక్యంగా వెళ్ళావు, అవి లోకాలే. విష్ణువు వైకుంఠంలోనే ఉన్నాడా? ఇక్కడ లేడా? ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? కాబట్టి అధికమైనటువంటి పాండిత్యాన్ని ఇచ్చి కూడా చదవక్కర్లా. మనం సత్యం తెలుసుకుంటే చాలు. దీనికి మీరు నాకు సంస్కృతం రాదే, నాకు వ్యాకరణం తెలియదే, నాకు ఛందస్సు రాదే, నాకు ఇంకోటి తెలియదే, అయ్యయ్యో నేను ఇంత అజ్ఞానంలో ఉన్నారే, ఆయన మహాపండితుడే, ఆయనకు చాలా తెలిసే, ఎప్పటికీ ఏమి తెలియదు. పండితుడు మాయలోనే ఉన్నాడు, సామాన్యుడు మాయలోనే ఉన్నాడు, వాడు అక్షరమాయలో ఉన్నాడు, వీడు క్షరమాయలో ఉన్నాడు. ఇద్దరికి తేడాలే. ఒకటే ఒక్కటి, ఎవడు మనస్సులో నిర్మలంగా నిజాత్మతత్వ ధ్యానం చేస్తాడో వాడు పండితుడు. శునకమును శునకమాంసమును వండుకొని తిరువాడి ఎందును పండితుడి ఎందును సమదృష్టి ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? నువ్వు పండితుడు అన్నట్ల శునకము శునకమాంసము పండితుడు సమదృష్టి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? స్థితప్రజ్ఞుడిగా నీ ప్రజ్ఞ స్థితమై ఉండాలి. దేని యందు స్థితమై ఉండాలి? ఆత్మ యందు స్థితమై ఉండాలి. ఎవరికి పరమాత్మ యందు స్థితమైనటువంటి ప్రజ్ఞ ఉందో, పూర్వం వాడు ఎవరు ఇంజనీరింగ్ చదవాలా, వాడు ముక్తులు కాదా, ఋషులు కాదా, మహాత్ములు కాదా? ఇవాళ ఏదో 4 అక్షరాలు రకంగా చదివితే నా అంత పండితుడు లేడని వీడు అనుకుంటాడు.
4 అక్షరాలు సంస్కృతం చదివితే పండితుడు లేడని కూడా అనుకుంటాడు. ఎవడు కాదు. ఎవడు మాయని జయిస్తాడో, లేదు మాయతో పాటుగా ఆత్మతత్వం ముందు స్థిరమై ఉంటాడో వాడు ఒక్కడే. మిగతా ఎవడుగా, మిగతా అన్ని మాయలు, బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మమే అయిన వాడు తప్ప మిగతా ఎవ్వడైనా ఆ పరాప్రకృతి ఆడిచ్చే ఆత్మభావమే. కాబట్టి మీకు అక్షర జ్ఞానంతో కూడా సంబంధం లేదు. సత్యం, సత్యానికి అక్షరం ఉందా? చెప్పండి, సత్యానికి అక్షరం ఉందే? సత్యానికి ఏదైనా ఒక అక్షరం చెప్పండి నాకు, ఓ గుర్తు. ఇందులో మొదటిది ఆ కదా, అదే సత్యానికి ముందు ఆ అని పెడితే ఈ అసత్యంలో సత్యం మిథ్య, అసత్యమా? సత్యానికి అసత్యానికి అక్షరాల్లో ఎంత తేడా ఉందో పండితుడికి అజ్ఞానికి అంతే తేడా. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, మీరందరూ పడుకుండే వేళ నా మెలకు వేళ, మీరందరూ నిద్ర మెలుకువతోటి వేళ నేను హాయిగా ప్రశాంతంగా ఉండే వేళ. అంటే మెలుకువతోటి ఉండి నువ్వు మాయను చూస్తావురా, అప్పుడు నేను ఆదిశేషుడి మీద, ఆ మిగిలిన శేషం మీద నేను నిద్రిస్తూ ఉంటాను. అరే నువ్వు నిద్రపోయావు, బ్రహ్మానందంగా ఉన్నావు, నీకు తెలీదు, కానీ అన్నీ వదిలిపెట్టున్నావు. అప్పుడు నేను మెలుకువతోటున్నాను, నేను మెలుకువతోటున్నాను, నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించేటప్పటికీ ప్రపంచాన్ని గుర్తిస్తున్నావు. నేను నిద్రను, నేను కలిగి అని మాయే కనిపిస్తుంది. మాయ బయటికి వెళ్ళింది, నీ బుద్ధి లేదు, మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, నేనున్నా మెలుకో. ఇప్పుడు అక్షరాలకు అతీతుడా, అక్షరంలో ఉన్నాడా? గాఢ నిద్రలో అక్షరం ఏముందండి? కాబట్టి పాండిత్యంతో సంబంధం లేదు, తెలివితేటంతో సంబంధం లేదు. మీ ముందు చెప్పేటటువంటి నేను ఆ స్థితి పొందొచ్చు, పొందకపోవచ్చు, కానీ ఆ స్థితే నాది రూఢి. కానీ ఆ స్థితిలోకి ఈ బుద్ధి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, మీలో ఎవరైనా వెళ్ళచ్చు. కావాల్సింది సాధన. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అంత ఆత్మస్వరూపం. వినేవాడు చెప్పేవాడు ఇద్దరు ఒకటే, తేడా లేదు. కాబట్టి ఇక్కడ అహంకారానికి తావు లేదు. సాధనకే, సాధనే ప్రధానం. అభ్యాస యోగేన కౌంతేయ, అభ్యాసం చేయండి. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఎంత తేలిగ్గా ఉన్నాం. పండితుడు కావాలా? దానం చేయాలంటే పండితుడు కావాలి, శ్లోకం చదవాలంటే పండితుడు కావాలి, మంత్రం చదవాలంటే పండితుడు కావాలి, వ్యవహారం చేయాలంటే పండితుడు కావాలి. ఆత్మతత్వానికి పండితుడు అక్కర్లా. వాడికి ఎంత పాండిత్యం పెరిగితే అంత మైనవుతుంది. బోద్ధాడో మత్సరగ్రస్తాడా, తగలేదా పాండిత్యం ఉందా? ఏం సాధించడానికి పాండిత్యం? నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి హృదయాన్ని స్థాపించుకోవాలి. వాడు పండితుడు. హృదయం ఎలా ఉండాలి? మాయలతో నిష్కల్మషమైన, మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం. నీ మాటేదో, నీ పనేదో, నీ శరీరం చేసేటటువంటి ప్రతి పని మనస్సు. 3 ఉంటాయి: మనస్సు, వాక్కు, కర్మ. 3 ఏమై ఉండాలి? ఏది మాట్లాడతావు అదే చెయ్యి. అప్పుడు నటించడం మొదలు పెట్టావా, ఆ అమ్మ నీతోటి నటింపజేస్తుంది, మామూలుగా నటింపజేయాలి. నువ్వెంత నటిస్తే నిన్ను అంత ఉత్తమంగా తీర్చిదిద్ది మహానటన చేస్తుంది. నువ్వు నటన ఆపితే పాపం నటన చేతగారులే అని మళ్ళీ నటించే అవసరం లేకుండా చేస్తుంది. అందుకే నటనల భ్రమయకు నా మనస, నటించువాడు హరి ఒక్కడే. నటనల్లో భ్రమపడకయ్యా, ఇవన్నీ నటనలే. నటనల భ్రమయకు నా మనస, నటించువాడు హరి ఒక్కడే. ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ తప్ప ఇంకోటి లేదు. ఎదుటివాడు నటిస్తున్నా, నువ్వు నటిస్తున్నా వాడే, అంతా వాడే. వాడు కాకుండా ఇంకోటి లేదు. కాబట్టి సూక్ష్మము అనేటటువంటిది ఒక్కటి కనుక మనం అర్థం చేసుకుంటే మనస్సు కల్మషాంతం అవుతుంది. మీ పూజలో నటన అవుతుంది,
మీ భక్తిలో నటన ఉంటుంది, మనస్సులోంచి రావాలని నిర్మలంగా. భర్తకి సేవ చేస్తారా? నటిస్తూ చూడండి. భార్యని ప్రేమిస్తారా? నటిస్తూ చూడండి. ప్రకృతిని ప్రేమిస్తున్నారా? నటించకండి. స్వతసిద్ధమైన నిర్మలమైన హృదయాన్ని పెంపొందించుకుంటూ ఉంది. ఆ నిర్మలత్వం పెరుగుతూ ఉండే కొద్దీ, పూర్తిగా నిర్మలత్వం అనేది తగ్గే కొద్దీ నిజాత్మతత్వం స్థిరంగా లోపలికి ఖచ్చితంగా కూర్చోండి. మోసము మాయా చేయడం అంటే ఆ మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంత సాధిస్తారు. ఇది వాస్తవానికి పాఠంలోనిగా కానీ పూర్వపురాణ సారా. అందుకనే ఎప్పుడైతుందో తెలియదు, ఎప్పటికి పూర్తి చేస్తామో తెలియదు. పూర్తి అయితే అవుతుంది. ఎప్పుడు నేను చెప్పిన మాట మీకు బట్టి నిర్మలమైన అప్పటిదాకా పూర్వపురాణం పూర్తి కాదు. ఏదో భవహ అని నేను ఇక్కడ చెప్పేసుకొని వెళ్ళిపోతాను, మీరు వినేసి వెళ్ళిపోతారు. కానీ పూర్వపురాణం పూర్తి కాదు. పురాణం పూర్తి కాదండి. ఎందుకు? పురాణంలో ఉన్న విషయాలన్నీ మనం బయట అనుభవిస్తూ ఉంటాం. పురాణంలో ఉండే అమృతత్వాన్ని పట్టుకోవాలి. ఏం చేస్తాడు తెలుసా మనిషి? దేవతలు తోకలు పట్టుకున్నారు, రాక్షసులు ముఖాన్ని పట్టుకున్నారు. కాలవ్యాడ అనే ప్రయోగం చేస్తారు. అంటే ఈ కాలం అనేటటువంటి వ్యాళము దగ్గరికి వెళ్ళి ముందర పట్టుకుంటున్నారు గట్టిగా. అది ఏం కలుగుతుంది? విషంగా. ఇక పూర్తిగా పరమేశ్వరుడికి ఇదై వేడుకుంటూ ఉంటాడు. వాడు ఆ విషయాన్ని తీసాడా బతుకుతాడు, లేదా 3 వంతులు విషయానికి వెళ్ళిపోయారయ్యా రాక్షసులు అని చెప్తారు. దుర్యోధనుడికి అర్జునుడికి తేడా ఏంటి? కాళ్ళ దగ్గర నేను కూర్చోను, తోక దగ్గర ఉండరు. ఎందుకు? వాడెవడు? రాక్షస స్వభావం ఉన్నవాడు. వాడు పరమాత్మ యొక్క కాళ్ళ దగ్గర కూర్చోలా. ఈయన కాళ్ళ దగ్గర నేను ఉండడం ఏమిటండి? వాడు ఎక్కడ పోయాడు? రాక్షసులు తల దగ్గరికి వెళ్ళి ఆ కాలవ్యాలం దగ్గర కూర్చున్నారే, వీడి పరిస్థితి. అందుకని వాడికి పడాల్సిన కాటు వాడికి పడ్డది. కాళ్ళ దగ్గర కూర్చున్న వీడికి రావాల్సిన అమృతం వీడికి వచ్చింది. తను పాదాశ్రయం చేయవే. ఎందుకు పాదాల దగ్గరికి వెళ్ళాలి? ఆయన నడక, ఆయన మార్గం వైపు వెళ్ళాలి, కానీ ఆయన మాయ వైపు వెళ్ళకూడదు. అందుకనే కుంతి గొప్ప స్తవం చేస్తుంది భాగవతంలో. ఇక నాకు ఈ సంసారం వీటి నుంచి తీసేసయ్యాయా అని రకరకాలుగా చెప్తుంది. భీముడు అమ్మ వెళ్దామా అన్నాడు. ఆ పద వెళ్ళిపోదామని. ఒక్క నిమిషం ముందేగా ఆమె స్తోత్రం చేసింది. ఏమని చేసింది? నాకు ఇదంతా వద్దు, అదంతా వద్దు, ఇదంతా వద్దు. భీముడు ఆకలి అన్నాడు. పదనన్నా అన్నం పెట్టాడు. క్షణంలో అయింది. ఎందుకు? ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆయన నవ్వు మాయ, ఆయన చూపు మాయ. ఆ మాయ అనేది కాళ్ళ దగ్గర ఉండదు. ఆయన నవ్వాడా మాయ, ఆయన చూశాడా మాయ, ఆయన విన్నాడా మాయ. కాబట్టి మాయ అనేటటువంటి నేను అందుకనే శంకరాచార్యులు వారు చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానఘ సరసీరుహమకరందం. ఓ మనస్సనే భ్రమరమా ప్రభు జీవన ప్రియమిచ్చతి చే నరహరి పూజాం సతతం. ఈ ఉపదేశం నాకు చేసిన వారు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్తి, నడిచే ఋషి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక 15-20 మంది విద్యారంగ పండితులు ఉంటే 18 మందిని తయారు చేసింది ఆయన. ఆయన 90 ఏళ్ళ నాకు ఇచ్చిన ఉపదేశం. ఆయన మనస్సు అనేటటువంటి భృంగమా, నువ్వు భృంగం ఎడారుల్లోకి వెళ్తే మకరందం దొరుకుతుందండి. ఎడారుల్లో చెట్లు ఉంటాయా నాకు మకరందం దొరకడానికి? దొరకదు.
కాబట్టి ఓ మనస్సనే బృంగమా, సంసారం అనే ఎడారుల్లో నువ్వేదో మకరందం తీసుకున్నావని పోతున్నావు. అక్కడ మకరందం లేదయ్యా, ఎండమాలి ఉన్నట్టు కనిపిస్తుంది, ఏమీ ఉండదు. ఎందుకు చేసుకున్నాను రాని ఏడవని వాడు ఉండడు. ఏమిటిరా ఈ సంసారం అని ఏడవని వాడు ఉండడు. ఎందుకంటే ఆనందం ఉందనే వెళ్ళాడు వాడు. కానీ వేరు అని వాడికి అర్థమయ్యేటప్పటికీ అంతా అయిపోయాడు. అంతేనా? సత్యం ఇదే. కాబట్టి చక్కగా వాడు ఆ మకరందాన్ని గురోదాము అనే ప్రయత్నం చేస్తే ఎడార్లకు ఎక్కడికి వెళ్ళాలి? చేటో భృంగ ప్రమసి వృధా భవబరు భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానజ సరసీరుహ మకరందం. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి పాద పద్మాల దగ్గర అనంతమైన మకరందపు సరస్సు ఉంది. ఆ బ్రహ్మానందమైన సరస్సు ఉంది. అక్కడికి అందుకనే పాద పద్మాలని పట్టుకోవాలి భగవంతుడు. పాద పద్మాలు అంటే మళ్ళీ ఆ కాళ్ళు కాదు, పాదోస్య విశ్వభూతాని, విశ్వభూతంలో ఉన్నదంతా ఆయనే. ఇదే పాదం, ఆయన తప్ప ఇంకోటి లేదు. ఇదే పాదం. ఆయన దారి, ఆయన పట్టుకోవడానికి వెళ్ళే దారి. అందుకని పాదమైన దారి తీసుకెళ్ళేది. ఆ దారిలో ఆ దారిలో వెళ్ళాలా పరమాత్మని పొందుతాం. అందుకని పాదాలను ఆశ్రయించు అనగానే మళ్ళీ మనకి గుళ్ళో విగ్రహం, పాదాలు, ఆయన గంధం పెట్టాం, అర్చన చేసాం, పూలు, అది కరెక్టే, తప్పే కాదు, చెయ్యండి. కానీ అది పరమ లక్ష్యం కాదు. అక్కడ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అనంత విశ్వమంతా ఆయన పాదమే. అందులోకి నేను వెళ్ళడం కోసం ఇక్కడ పాదార్చన చేస్తున్నాను అనే భావనతో చేసి. అందుకని సృష్టికి పూర్వం ఏముందయ్యా అని అడిగారు. నువ్వు ఇట్లా చెప్పుకుంటుంటే ఈ ఉపన్యాసమే చాలా అయిపోతుంది. నాకు ఒక గ్రంథం చెప్పండి అని పిలవకూడదు. మీ బుద్ధికి దోచిందేదో ఇక్కడ 4 మాటలు మాట్లాడుకోరా అని పిలవాలి. నన్ను పట్టుకొని వచ్చి గ్రంథం చెప్పమన్నారు. ఆ గ్రంథం ఏమో కదదు. అమ్మా, సృష్టికి పూర్వం కేవలం సముద్రం మాత్రమే ఉంది. అంతటా నీరే, ఏ విభాగము లేదు, ఘోర అంధకారమయం. ఆ సమయంలో వాయువు మొదలైన అన్ని కూడా ఉపశమించినాయి. ఏది గుర్తించడానికి వీలు. ఇప్పుడున్నాడు అనుకోండి ఎవడైనా, వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? పొరపాటు ఒక్కడెవడో మిగిలిపోయాడు, మార్కండేయుడిలాగా. వాడి పరిస్థితి ఏంటి చెప్పుకున్నా? ఎట్లా ఉందట? అంతా నీళ్ళే, ఎక్కడ చూసినా నీరే, ఏ విభాగము లేదు, ఎక్కడ ఏ విభాగం కనిపించట్లేదు. ఘోరమైన అంధకారం. ఎలాంటి అంధకారం అమ్మా? ఘోరాంధకారం. ఆ సమయంలో వాయువు మొదలైనవి కూడా ఉపశమించాయి. వాయువుని కూడా లేదు, ఏది గుర్తించడానికి కూడా వీలు లేదు. ఈ సందర్భంలో ఎవడైనా ఉన్నాడు అనుకోమ్మా, ఏంటి వాడి పరిస్థితి? నాయన, నాకు ఇది గుర్తించే పరిస్థితి, దానికి దండం పెడతా, దానికంటే నేను పోయి గుర్తాను. మనిషి అన్ని చూడలేడండి. పెద్ద మహాభక్తుల్లాగా మనం వెళ్ళి అన్ని తీసుకోవాలంటే స్వామికి ఇస్తాం. ఓ రాత్రి ఇక్కడికి రండి, ఆంజనేయ స్వామికి పూలు గీలు అన్ని సమర్పించండి. భర్త పూలు తెచ్చేవాళ్ళంత గడతో ఆయన కనిపిస్తూ ఉంటారు. ఎంతమంది ఉంటారు ధైర్యంగా చెప్పండి? ఉంటారా? అన్ని నటనలు మామూలుగా నటిస్తాం మనం, గొప్ప నటనలు. అందుకనే అద్భుతమైనటువంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు. అతని పేరు రస్ ఖాన్. ఖాన్ ఏ ఖాన్ అంట. పురుష్కుడు, పురుష్కుడు. ఓ సందర్భంలో వాడు చెప్పులు కుట్టేవాడు అన్నమాట, ఖానే ఖాన్. ఓ సందర్భంలో అలా నడుచుకుంటూ ఓ కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ కిల్లి కొట్టులో కృష్ణయ్య చిన్న పటం కనిపించింది. కనిపించగానే అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఈ పిల్లవాడు బాగున్నాడే అని పైన కొంచెము ఆ రూపము అదంతా చూసి, ఆ చేతులు, ఆ నవ్వు అన్ని చూసి మోహానికి గురయ్యాడు. కాళ్ళకి చెప్పులు. కృష్ణయ్య పట్టణంలో మీరు ఎప్పుడైనా కాళ్ళకి చెప్పులు వేసుకోరు, చెప్పులు లేవు. వీడికో చెప్పులు కుట్టారు. ఇంత అందంగా ఉన్న పిల్లవాడికి చెప్పులు కుట్టాలి నేను అని కోరిక వచ్చింది.
వాడికి దేవుడు ఈవుడు జాంతానే వాడికి తెలియదు పాట. వెంటనే కిల్లి కొట్టు అని అడిగాడు. అబ్బా ఎవరయ్యా ఈ పిల్లలు చాలా బాగున్నాడు, వీడు నన్ను ఆడబట్టించడానికి అడుగుతున్నాడు అనుకున్నాడు కిల్లి కొట్టు. వీడు బావాడేదయ్యా, ఎక్కడుంటాడండి? మా బంధువులు పిల్లవాడు, ఎక్కడ దొరుకుతాడు? బృందావనం ఎక్కడ దొరుకుతాడయ్యా? అక్కడుంది. వాడి పేరు ఏంటండి? వాడిని రాధేశ్యామ్ అంటారయ్యా, రాధేశ్యామ్. శ్యామకృష్ణుడు అంటారయ్యా. సరే మరి అయితే నేను పిల్లవాడి అక్కడికి వెళ్ళి ఎవరు రెడీగా చెప్తారయ్యా? వాడు చెప్పులు కుట్టి సైజును చూసి ఆ రెండు పట్టుకొని నడుచుకుంటూ ఒక 2 రోజులు ప్రయాణం చేసి బృందావనం చేరాడు. చేరి ఆ బృందావనంలో వెళ్ళిన వాళ్ళకల్లా శ్యామ్ కాయ వాళ్ళు అంటున్నాడు. శ్యామ్ ఎక్కడ ఉంటాడో తెలుసా? ఏ చామయ్యా, వాడి ఇంటి పేరు ఏంటి, వాడి తండ్రి పేరు ఏంటి, గోత్రం ఏంటి అంటున్నాడు ప్రతివాడు. శ్యామ్ వాళ్ళు శ్యామ్ తెలుసా అందరు చెప్తున్నారు. ఇంకా చోటా रहता है बच्चा है, उनको पैर में चप्पल भी नहीं रहता, కాళ్ళకి చెప్పులు ఉండవు, పిల్లోడు తెలీదా? శ్యామ్కి కూర్చునే జాబ్ వాడు వెళ్తున్నాడు. ఇక వాడు ఎంత ఎత్తున్నా దొరకకపోతే సాయంత్రం అయ్యేటప్పటికి ఏడుస్తూ దగ్గర కూర్చున్నాడు. ఈ చెప్పులు ఆ పిల్లవాడికి నేను తొడగలేకపోతున్నాను. ఏడుస్తుంటే వాడి హృదయం చూడండి ఎంత నిర్మలంగా ఉంది. ఏడుస్తుంటే వాడు వచ్చాడు. ఎందుకైనా ఏడుస్తున్నావు? శ్యామ్ దొరకట్లేదు. అవును, పొద్దున అడుగుతున్నప్పుడు నేను విన్నాను, అప్పటి నుంచి ప్రధాన దొరకలేదు. ఎట్లా ఉంటాడు? భలే రంగు ఉంటుందండి, ఇవన్నీ ఉంటాడు. నెమలి పిచ్చ ఉంటుంది, చక్కటి ఆ పట్టు చీరాలు కట్టుకున్నట్టుగా ఉంటాడు, చిన్నది చాలా అందంగా ఉంటాడు. నేను చూసినప్పుడు వెన్న కుండలు ఏదో చేతిలో పట్టుకొని ఉన్నాడు. వా, నువ్వు అడుగుతోంది మా శ్యాముండే, శ్యామ కృష్ణుండే, వాడు ఆ గుళ్ళో ఉన్నాడు. పో వీడింటాడు గుడితో వెళ్తే పూజారులు లోపలికి రాలేదు. నువ్వు లోపలికి వస్తా, కూర్చోవాలి. అంతే ఏడుస్తూ అక్కడ కూర్చున్నాడు. కనీసం పిల్లోడు ఎప్పుడైనా బయటికి రాబోతాడా? వాడు వచ్చినప్పుడు దొరికేస్తాడు. చాలా పెద్ద ఇంటి పిల్లోడేమో, అందుకని రానివ్వట్లేదేమో అని బయట కూర్చున్నాడు. సాయంత్రం అయింది. వీడు ఆ పిల్లోడు రావట్లేదని ఏడుస్తున్నాడు. ఉన్నట్టుండే ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. వచ్చి ఏంటి అన్నాడు. ఏం లేదు, నీకు చెప్పులు లేవు, ముళ్ళు గిళ్ళు పొదల్లో నిల్చున్నావు, నీ కాళ్ళకి ఎక్కడ దగ్గర వస్తున్నావు అని ఇగో ఈ చెప్పులు కూర్చొని వచ్చాను. ఒకసారి కూర్చొని కాళ్ళ నిండా రక్తం. ఎందుకు? వాడు అంతే ఉపాసన చేశాడు. వెంటనే చూసావా నేను అంటూనే ఉన్నాను అని ఆ ఉన్న గుడ్డ పైన ఏదో చిన్న వస్త్రం లాంటి ఉంటే తీసి మొత్తం గురించి కాళ్ళని చెప్పు వేశాడు. పరమాత్మ అడిగాడు. ఏమడిగాడంటే, నేను పొద్దునగా వచ్చా, పొద్దున్న నుంచి బయటికి రాకుండా వాటినే లోపల కూర్చున్నావు. నువ్వేమో శ్యామకృష్ణుడే వచ్చేసింది, ఇదేమో రాధేశ్యాముడి గుడి. నువ్వు ఆ రూపం పూజించి ఈ గుడి దగ్గర కూర్చుంటే నేను వస్తానా? అప్పటికి జాలి కలిగి ఇంకా నీ రూపం, నీ మనస్సులో ఆ రూపం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చాను. ఇది మా ఇల్లు కాదు, నువ్వు కొలిచిన మా ఇల్లు అక్కడ ఉంది. వెంటనే అంతా పొడిగి కొద్దిపాటి జ్ఞానాన్ని బోధించాడండి ఆయనకి. ఆ రస్కాన్ రాసినటువంటి పుస్తకాలు, గ్రంథాలు ఎంత గొప్పగా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. అసలు అలాంటి ఉపమానాలు మనం ఎవరైనా రాయలేదు. కృష్ణయ్య తర్వాత అతనికి అర్థమైంది, వచ్చిన వాడు తర్వాత రాజదర్బార్లో పండితుడుగా ఉన్నాడు. తర్వాత పండితుడు అయ్యాడు. కృష్ణ బోధకుడు రాజదర్బార్కు పండితుడిగా వెళ్ళిపోయాడు. కృష్ణయ్య ఆయన రాస్తాడమ్మా, ఎవడు రాయలేదు. కృష్ణయ్య మీకు చిన్న పిల్లవాడి కదయ్యా, పిల్లలకి బొమ్మలంటే ఇష్టం కదా, నేను నిన్ను ఆనందింపజేద్దామని ఇప్పటికి చాలా బొమ్మల వేషాలు వేసుకుంటాను. ఒకప్పుడు ఒంటెగా, ఒకప్పుడు గుర్రంగా, రకరకాలైనటువంటి వేషాలు వేశాను.
నేను వేసిన వేషాల్లో ఏ ఒక్క వేషం నీకు నచ్చినా నాకు మళ్ళీ వేషం వేయి. సరే, నేను వేసిన వేషాల్లో నీకు వేషం నచ్చలేదు, అయినా వేషం వేయకయ్యా, వీడికి వేషం వేయటం రాదు అని వేషం వేయకు. ఈ భావన ఎలా ఉందండి? ఎంత పొగిడాడు, ఎంత అద్భుతంగా ఉంది. నిర్మలమైన మనస్సుకు వస్తాయి ఇలాంటి భావాలు. ఎంత నిర్మలంగా ఉంటే అంత అద్భుతమైన భావాలు వస్తాయి. మనస్సు నిర్మలం. మనో వివృత్తి పరమోపశాంతి. ఆ మనస్సుని నివృత్తి చేస్తే వస్తుంది. ఎక్కడైనా మీరు విన్నారమ్మా అసలు ఇలాంటి కోరిక? ఆ పురుషుడు రస్ ఖాన్ రాశారు, ఖాన్ ఖాన్ అని రాశారు. ఎవరైనా మీకు మధ్య ఫోన్లలో అలవాటు అయిపోయింది కదా, గూగుల్లో రస్ ఖాన్ అని కూర్చున్నాడు, ఖాన్ ఖాన్ అని కూర్చున్నాడు. ఇన్ని గొప్ప ఉంటాయి కాబట్టి రకరకాలు. అసలు ఆ ప్రార్థనే వేరు. అది భజనకి మతములు ఉన్నవి గాని భక్తికి మతములు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా. కాబట్టి ఆ స్థావర జంగమ రూపమైన సృష్టి ఏకాంతవనంలో నష్టమైన సమయంలో 1000 నేత్రాలు 1000 పాదాలు గల బ్రహ్మ ప్రాదుర్భవించారు.